పవన్ కళ్యాణ్ తాట తీస్తా తోలు వలుస్తా అని అంటున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో చదివే 5వ తరగతి పిల్లాడు కొడతాడు పవన్ కళ్యాణ్ని. తన తల్లిని బాబు లోకేష్ అవమానించారని చెప్తూ రాష్ట్రమంతా తిరుగుతూ చెప్పిన పవన్ కళ్యాణ్, మన కుటుంబంలో ఎవరైనా అవమానిస్తే ఎవరినైనా కొడతాం, తిడతాం, కుదిరితే నరుకుతాం. పవన్ కళ్యాణ్ తల్లి గురించి మాట్లాడిన వాళ్లతోనే పొత్తులు పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ అని పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అంటే ఎందుకు నేను చెప్తాను అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది. ఇప్పుడు ఎవరికి? పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్ కి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. మనం ఎవరినైనా తిట్టినామనుకో, నువ్వు లోకేష్ ఎట తిట్టావు, నన్నుగా తిట్టాల్సిందని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తిట్టినామనుకో, వాడిని ఎట తిట్టావు, నన్ను తిట్టాలని నారా లోకేష్. ఇట్లా ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇద్దరు కొట్టాడుకుంటూ అయినారు. ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వెనక పక్క బలమైన కార్యకర్త ఒకడు ఉన్నాడు. ఒకరోజు ఏం చేసినారు, ఇద్దరు కలిసి ధర్నా చేసినారు. ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు, ఆ నాయకుడిని విడిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తను ఎత్తుకుపోయి లోపల వారేసినారు. లోపల వారేస్తేనే ఈ నాయకుడు ఏం చేసినాడు, వెంటనే స్టేషన్ బయటికి పోయి ధర్నా కూర్చున్నాడు. ధర్నా కూర్చుంటేనే విలేకరులు అందరూ నాకు మైక్ పెట్టినారు కదా, అట్టనే మైక్ పెట్టినారు నాయకుడి కాడికి పోయి. సార్ ఎందుకు చేస్తున్నావు సార్ ధర్నా, మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే, లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కదా అరెస్ట్ చేయాల్సింది, వాడిని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట, సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు, అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగిందేట సార్, అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలి కదా అని అడుగుతావు కదా. అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు. ఎవరికి? పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు. ఎవడెక్కువ తిట్లు తినాలా, ఎవడెక్కువ తన్నులు తినాలా అని. పవన్ కళ్యాణ్ కూడా ఏడబడితే ఆడ మాట్లాడుతుంటాడు ఏమని, తాట తీస్తా, తోలు వలుస్తా, మోకాళ్ళ పైన కూర్చోబెడతా అని. వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుందిరా అంటే, మనం ఇంట్లో ఒక పెద్ద లాబ్రడార్ కుక్కనో లేకుంటే గ్రేట్ డెన్నో పెంచుకుంటాం. అది చూసేది దానికి ఇంత పెద్దగా ఉంటుంది కుక్క. కానీ దాన్ని కానీ బయటికి వదిలినామనుకో, రోడ్డు కుక్క కలిసి చంపేస్తుంది దాన్ని. ఎందుకురా అంటే, రోడ్డు కుక్కకు రోజు కొట్టాడి అలవాటు. దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా, తాట ఒలుస్తా, 5వ క్లాస్ పిల్లోడు కొడతాడు పవన్ కళ్యాణ్. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుని 5వ క్లాస్ పిల్లోడు కొట్టాడు. ఎందుకురా అంటే, ఈ పిల్లల కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కాబట్టి వీళ్ళకేం తెలుసు, ఏసీ కార్లలో కూర్చునేది, బయటికి వచ్చేది, ఊగిపోయేటట్టు బయట మాట్లాడేది, మళ్ళా ఇంటికి పోయి మరసంగా అన్ని మర్చిపోయి పడుకునేది. వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరిని కానీ తప్పుగా మాట్లాడినాడా, దూషించినాడా? ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి తిరిగి చెప్పినాడు ఏమని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా తల్లిని దూషించినారు, నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు. అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు సంఘం నాకుతాన్నమాట. వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క మాట చెప్పండి. మీ ఇంట్లో తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యని కానీ ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేస్తారు మీరు? తాట తీస్తావా? కొంతమంది వెనక పక్క వెరైటీ చెప్తారు, మాట్లాడకూడదు. వాస్తవానికైతే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం, తిడతాం, ఇంకా మనకు శక్తి ఉంటే నరుకుతాం. ఒకవేళ అది చేసే శక్తి కానీ మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం. లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం. చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు. 60% వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టునే. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 95% వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. అది కూడా 5 సంవత్సరాల కాలంలో కాదు, కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే. మిగిలిన సంవత్సరంన్నర కాలం కూడా కరోనాకు పోయింది. ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.